ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ అశ్వి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 7 o'clock అవుతుంది. అదేంటో అండి, అసలు మార్నింగే ఎండగా ఉంటుంది. ఈ సమ్మర్ ఏంటో కానీ ఏదైనా ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు. అండ్ పిల్లలకి ఇంకొక 15 డేస్లో అలా సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతాయి. బట్ ఎండలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఓకే. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా కిడ్స్‌తో ఈ ఎండలో కష్టంగా అనిపిస్తుంది గదా! కానీ ఇంక ఈరోజు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నీహు చాలా రోజుల నుంచి జూకి వెళ్దామని అడుగుతున్నాడు. సో, కొంచెం ఎర్లీగా వెళ్తే తొందరగా చూసుకొని మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కల్లా రిటర్న్ అవ్వొచ్చని ఈరోజు డిసైడ్ అయ్యాము. అందుకే క్విక్‌గా అయిపోయేలా బ్రేక్‌ఫాస్ట్ శాండ్‌విచ్ చేస్తున్నాను. అండ్ శాండ్‌విచ్ మనం చాలా వేస్‌లో చేసుకోవచ్చు మన టేస్ట్‌కి తగ్గట్టుగా. నేనైతే ఈరోజు ఎగ్ శాండ్‌విచ్ చేస్తున్నాను. యూజువల్‌గా వెజిటబుల్స్‌తో కానివ్వండి, ఇంకా డిఫరెంట్ శాండ్‌విచెస్ అయితే నేను శాండ్‌విచ్ మేకర్‌లో చేస్తాను. బట్ ఎగ్ శాండ్‌విచ్ అయితే మాత్రం స్టవ్ పైన చేస్తాను. నేను ఆల్రెడీ వెజిటబుల్ సాలడ్ చేశాను కాబట్టి శాండ్‌విచ్‌లో అయితే వెజిస్ ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ టాపింగ్స్ కోసం ఆనియన్ ఇంకా టమాటో వేస్తున్నాను. అది కూడా శ్రీ అసలు తినడు. అదేంటో కానీ మనకి 2 కిడ్స్ ఉంటే ఎల్డర్ వన్ ఫుడ్‌లో చాలా చూజీగా ఉంటారు కదా! అండ్ సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. బట్ యంగర్ కిడ్ అలా కాదు. అన్నీ తింటారు. అండ్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిస్తారు. నేనేనా అందరు మదర్స్ ఇలాగే ఫీల్ అవుతారా? ఓకే. నేను హర్రీలో ఇక్కడ బ్రెడ్ రాంగ్ డైరెక్షన్‌లో పెట్టాను. బట్ తర్వాత దాన్ని సెట్ చేశాను. అండ్ ఇక్కడ చీజ్ యాడ్ చేస్తున్నాను. అండ్ చీజ్‌తో పాటు మనం పెప్పర్ కానివ్వండి, లేదంటే మిక్స్డ్ హెర్బ్స్ ఏదైనా ఆరెగానో ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నీహుకి టాపింగ్స్ ఇష్టం కాబట్టి ఓన్లీ తన కోసం నేను టాపింగ్స్ యాడ్ చేశాను. మనము హర్రీలో ఉన్నప్పుడు ఈజీగా అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ శాండ్‌విచ్. నేనైతే వీట్ బ్రెడ్ కానీ లేదంటే హోల్ నట్స్ బ్రెడ్ కానీ యూజ్ చేస్తాను. మన మిల్క్ బ్రెడ్ కన్నా ఇవి హెల్తీ కాబట్టి శాండ్‌విచ్‌కి ఈ రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టఫెస్ట్ పార్ట్ వచ్చేసి పిల్లలతో వెజిటబుల్స్ తినిపించడం. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతారు. నేను ఈ వెజిటబుల్ తినను, ఇది తినను అని. బట్ ఎవెన్చువల్‌గా వాళ్ళకి కూడా అలవాటవుతుంది. స్టార్టింగ్‌లో నేను, రాజు ఇద్దరమే తినేవాళ్ళం. పిల్లలకి రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇచ్చేదాన్ని. బట్ రాను రాను వాళ్ళకి కూడా మేమేం తింటున్నామో అవే అలవాటు చేస్తున్నాను. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది పెడుతున్నారు నేను తినను అది అని. కానీ తర్వాత వాళ్ళకి అలవాటవుతుంది. అండ్ ఇలా తినడం హెల్తీ కూడా కాబట్టి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే కొంచెం బెటర్ కదా! అండ్ మనకి కూడా ఇంట్లో 2 డిషెస్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ తొందరగా ఫినిష్ అయిపోతుంది. అండ్ హియర్ ఈజ్ మై బ్రేక్‌ఫాస్ట్. పిల్లలు మనం చేసినది కంప్లీట్‌గా తిన్నారనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఓకే. మేమైతే ఫాస్ట్‌గా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మేము 9:30 ఆ టైం కల్లా జూకి రీచ్ అయిపోయాము. కొంచెం ఆ టైంలో ఎండ తక్కువగా ఉంది అండ్ క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఈవీ వెహికల్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా తీసుకుంటే ఏంటంటే మనకు డెస్టినేషన్స్ ఉంటాయి. ఆ పాయింట్స్‌లో డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది. సో, ఎక్కువగా నడవాల్సిన పని లేదు. బట్ ఎల్డర్ పీపుల్ అయితే ఈ ఎండలో బయటికెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా మనకి క్యాప్, వాటర్ బాటిల్ అవి లేకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఓకే. వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇంటికొచ్చేసి లంచ్ చేసేసి పిల్లలు పడుకున్నారు. ఎండలో కదా చాలా అలసిపోయారనమాట. నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. టైం అయితే అరౌండ్ 5, 5:30 అవుతుంది.
నేను మార్నింగ్ పానీపూరి కోసమని బఠానీ సోక్ చేసి పెట్టేశాను. ఇదైతే మనకు అరౌండ్ 6 to 8 అవర్స్ నానాలి, లేదంటే బాయిలింగ్ కొంచెం కష్టమవుతుంది. నేను బఠానీతో పాటు ఒక పెద్ద సైజ్ ఆలు కూడా తీసుకున్నాను. రెండిటిని కలిపి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇది మనకు అరౌండ్ ఒక 4 విజిల్స్ అయినా రావాలి, అప్పుడే మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే, మనకు పప్పు బాయిల్ అయ్యేలోపు పానీ కోసం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. దానికోసం అయితే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ మనకు స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, మీకు ఇష్టమైతే అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, కిడ్స్ ఎక్కువ స్పైస్ తినరు కాబట్టి. అండ్ వీటితో పాటు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా దీనిలోకే వేసేసుకోవచ్చు. గింజలు లేకుండా తీసుకుంటే చాలు. అండ్ వీటితో పాటు మనకు రెగ్యులర్ సాల్ట్, దాంతోపాటు కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేదంటే లెమన్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇది మంచిగా బ్లెండ్ అయిపోయిన తర్వాత దీనికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ ఇంకా టేస్ట్ సెట్ చేసుకుంటే చాలు. అండ్ పానీపూరి చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, బట్ అదేం కాదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒకవేళ మనకి బఠానీ తినడం ఇష్టం లేకపోతే కూడా బ్లాక్ చనాతో చేసుకోవచ్చు. బ్లాక్ చనాకి ఒక ఆలు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి కదా, సో క్విక్గానే అయిపోతుంది. నేను ఇక్కడ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పూరి కోసం అయితే మాత్రం నేను రెడీమేడ్ పూరీస్ దొరుకుతాయి కదా, అవి మనం డైరెక్ట్గా ఆయిల్లో కానీ లేదంటే ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్లో చేసుకోవచ్చు. నేనైతే ఓవెన్లో చేసుకుంటున్నాను, ఆయిల్ ఫ్రీ కాబట్టి. టేస్ట్లో మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆయిల్కి దీనికి, బట్ మనకు ఒకసారి అలవాటు అయిందంటే అదేం పెద్ద ఇబ్బంది అనిపించదు. బఠానీ మంచిగా బాయిల్ అయిపోయింది. నేను వేసిన వాటర్ కూడా అక్కడి వరకు సరిపోయింది. నేను ముందుగా ఆలు తీసేసుకొని దాన్ని పీల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బఠానీని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్ ఇంకా చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుందన్నమాట. ఇంకా అందులోకి కొద్దిగా కారం, దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం బాయిల్ చేసుకున్న ఆలూని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి, మంచిగా మెత్తగా అయ్యేలాగా. ఇది మ్యాష్ చేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనిపించింది అనుకోండి, ఇది బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని దీనికి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాయిల్ చేసేటప్పుడు తక్కువ వాటర్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఎక్కువగా మిగలలేదు. బట్ మనకి అందులో వాటర్ ఎక్కువగా ఉందంటే దాన్ని వేస్ట్ చేయకుండా మనం కర్రీస్లోకి కానీ లేదంటే రసం, సాంబార్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాటర్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, సో వేస్ట్ చేయకూడదు. నేను మిగిలిపోయిన వాటర్ని దీనికి యాడ్ చేసి సెట్ చేశాను. ఓకే, మన దాల్ రెడీ అయిపోయింది. నేను కొంచెం బఠానీ ఎక్కువ క్వాంటిటీలోనే బాయిల్ చేశాను. సో నేను ఇంకా నెక్స్ట్ చాట్ కానీ లేదంటే సాలడ్స్లో కానీ యూజ్ చేసుకోవడానికి అవుతుందని దీన్ని కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 వీక్ వరకు బాగుంటుంది. అండ్ ఇక్కడ మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపించింది. టేస్ట్ అంత పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకు పిల్లలు ఎంత క్వాంటిటీ తిన్నా ఇబ్బంది అనిపించదు. అండ్ మనకు కావాల్సిన స్పైస్ లెవెల్స్ కానివ్వండి కొంచెం మంచిగా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ do like, share and subscribe. I'll see you in the next vlog very soon. Thank you.